10 ఏళ్ల పాలనలో కేసీఆర్ నాయకత్వం ప్రగతి తెలంగాణను ఆవిష్కరిస్తే కాంగ్రెస్ 2 ఏళ్ల పాలన 25 ఏళ్లు వెనక్కి నెట్టిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ భవన్లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న కేటీఆర్ స్వరాష్ట్ర పోరాట ఘట్టాలను గుర్తు చేశారు. దశాబ్దాల పోరాటం ఫలించి జూన్ 2న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిందని తెలిపారు. పోరాట నాయకుడే పాలకుడైతే బాగుంటుందని ప్రజలు కేసీఆర్కు అధికారం అప్పగిస్తే తెలంగాణను అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిపారన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 2 ఏళ్లలోనే ప్రజలను గోసపెడుతోందని కేటీఆర్ విమర్శించారు. అడ్డదారిలో అధికారంలోకి వచ్చిన అడ్డగాడిద కాంగ్రెస్ ఇవాళ తెలంగాణను మళ్ళీ 25 ఏళ్ళు వెనుకకు నెట్టే పరిస్థితి తీసుకొని వచ్చింది. రేవంత్ రెడ్డి నాయకత్వం గ్యారంటీల గారడీలతోని గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ఇవాళ వడ్డిచ్చిన విస్తర్ లాంటి రాష్ట్రాన్ని కుక్కలు చెంపిన ఇస్తారు చేస్తా ఉన్నాడు. ఈ 30 నెలల్లో కుప్పకూలని రంగం లేదు, మోసపోయి గోసపడని వర్గం లేదు. సంతోషంగా సాగిన వ్యవసాయం ఇవాళ సంక్షోభంలో కూరుకొని పోయింది. రైతు బంధు లేదు, ఎరువులు ఇచ్చేటోడు లేడు, కనీసం పలకరించేటోడు లేడు. ఆరుగాలం కష్టపడి పండించిన రైతు ఇవాళ 60 రోజులు పడిగాపులు గాయాల్సిన పరిస్థితి వస్తున్నదా ధాన్యం అమ్ముకోవడానికి? 60 రోజులు 70 రోజులు ఆనాడు ధాన్యాన్ని కళ్ళకద్దుకొని కొనుక్కునే ప్రభుత్వం పోయి ఇవాళ కాళ్ళు పట్టుకున్నా కనికరించని దౌర్భాగ్య ప్రభుత్వం వచ్చిందనే బాధ కలుగుతా ఉన్నది.